కొన్ని రోజుల నుండి న్యూస్లో మనం చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ సైడ్లో టెన్షన్స్ పెరిగాయి. ఇరాన్ సైడ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల గ్యాస్ సప్లై మీద ఇంపాక్ట్ పడుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళు చాలా ఆయిల్ గ్యాస్ షిప్స్ ఒక ఇంపార్టెంట్ రూట్ నుంచి వెళ్తాయి, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఈ రూట్ మిడిల్ ఈస్ట్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్కి చాలా ఇంపార్టెంట్. అందుకే అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు గ్యాస్ ప్రైజెస్ సప్లై కొంచెం డిస్టర్బ్ అవుతాయి. మన కంట్రీ ఇండియాలో కూడా చాలా పీజీ గ్యాసెస్ మిడిల్ ఈస్ట్ నుండి ఇంపోర్ట్ చేస్తుంది. కాబట్టి కొన్ని ప్లేసెస్లో గ్యాస్ సప్లై స్లో అయింది అని న్యూస్లో వినిపిస్తుంది. మనం ఇవన్నీ వింటున్నాం. సరే, ఇది వరల్డ్ లెవెల్ స్టోరీ. కానీ ఇప్పుడు పీజీలో జరిగింది ఇంకొక స్టోరీ మాట్లాడుకుందాం మనం. నేను ఎవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? క్యారెక్టర్లో కంటెంట్ ఉండాలి కానీ అందులో ముందు మన పీజీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, చపాతి ఇవన్నీ పెట్టేవారు. మార్నింగ్ డైలీ మార్నింగ్ టిఫిన్స్ నార్మల్గా తినడం మనకు స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు సడన్గా పీజీ ఓనరు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. ఫ్రమ్ టుమారో దోశ, ఇడ్లీ, చపాతి ఐటెం ఉండవు, గ్యాస్ ప్రాబ్లం ఉంది, వార్ వల్ల సిలిండర్ షార్టేజ్ అని. మేమందరం ఒక్కసారి షాక్ అయ్యాం. మా ఒక ఫ్రెండు కుక్ చేసే వాళ్ళని అడిగాడు అనమాట, అన్న మరి బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇప్పుడు అని. ఓన్లీ ఉప్మా లేకపోతే రైస్. ఇంకొక నార్త్ ఫ్రెండ్ అడిగాడు, చపాతీ కూడా ఉండదా అని. కుక్ చెప్పాడు, గ్యాస్ సేవ్ చేయాలి సార్ అని. అట్లా ఇప్పుడు మేము అందరం ఒక టేబుల్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయడం స్టార్ట్ చేసినాం. అప్పుడు ఒక ఫ్రెండు చెప్పాడనమాట, మనం పీజీ 12,500 ఇస్తున్నాం కదా. ఇంకొక ఫ్రెండ్ అన్నాడు, అవును అందులో ఫుడ్ ఇంక్లూడ్ అని చెప్పారు. అందులో మెయిన్ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, అది మెనూ రిమూవ్ చేస్తే ఫీ కూడా రెడ్యూస్ చేస్తారా అని. అయితే గ్యాస్ ప్రాబ్లం ఉందంటే అండర్స్టాండబుల్, వార్ ఎఫెక్ట్ వల్ల సప్లై కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ క్వశ్చన్ ఏంటంటే, రెసిడెంట్స్కి ఫుల్ మనీ పే చేస్తున్నారు. మరి ఫుడ్ ఐటెం తగ్గిస్తే రెసిడెంట్స్ ఫుల్ ఫీజు ఎందుకు పే చేయాలి? అది ఫెయిర్ క్వశ్చనే కదా. ఈ క్వశ్చన్ మా ఫ్రెండ్ అడిగిండు. పీజీలో స్టే చేస్తున్న వాళ్ళల్లో చాలామంది స్టూడెంట్స్, ఫ్రెష్ జాబ్ హోల్డర్స్, సిటీకి కొత్తగా వచ్చిన పీపుల్స్, వాళ్ళందరూ హోమ్ నుండి దూరంగా ఉంటారు. హోమ్లో అమ్మ చేసిన ఫుడ్ లాగా ఉండకపోయినా అట్లీస్ట్ బేసిక్గా ప్రాపర్ ఫుడ్ అయితే ఉండాలి. అది డైలీ నెసెసిటీ. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, పీజీ ఓనర్ ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. గ్యాస్ స్టోరేజ్ టెంపరీ ఉంటే టెంపరీగా మెనూ చేంజ్ చేయొచ్చు, లేదా ఫీజు కొంచెం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఫీజు తగ్గియను అంటే ఇంకా ఆల్టర్నేటివ్స్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ స్టవ్, ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్, పోతే వుడ్ ఫైర్డ్ స్టవ్ కూడా యూజ్ చేయొచ్చు. కుకింగ్ కోసం అప్పుడు రెసిడెంట్స్కి కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇరాన్ వార్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో జరుగుతుంటే, కానీ దాని ఎఫెక్టు కొన్ని ప్లేసెస్లో మన ప్లేట్లలో కనిపిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా, ఫుల్ మనీ తీసుకొని ఆఫ్ ఫుడ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, రెసిడెన్సీని రెస్పెక్ట్ చేయాలి. ఈ పీజీలో కూడా ఇడ్లీ, దోశ, చపాతీ రిమూవ్ చేశారు. మీ పీజీలో కూడా ఇడ్లీ, చపాతీ రిమూవ్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో పెట్టండి. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? పడవెక్కిన దగ్గర నుంచి